భద్రాచలంలో 3వ రోజున పర్ణశాలకు వెళ్ళాము. అక్కడ మొబైల్ స్కూల్లోకి అలో లేదు, అందుకే ఫొటోస్ తీయలేకపోయాను. పర్ణశాల నుంచి భద్రాచలం తిరిగి వస్తుండగా నరసాపురంలోని చిన్న అరుణాచలంని దర్శించుకున్నాము. ఇక్కడ ఆలయ ముఖద్వారం వద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్లా ఉంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే వరుసగా 1008 బ్రహ్మసూత్ర లింగాలు దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఒకేసారి 12 లింగాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే 12 జ్యోతిర్లింగాలకు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. 1008 లింగాలలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగాలు ఉన్నాయి. దారి పొడవుతా శివలింగాలే. సరస్వతీదేవి, రాజేశ్వరీదేవి మరియు జగన్మాత శక్తి రూపాలైన భక్తమాతృకలను మధ్యలో ప్రతిష్ఠించారు. కొంచెం ముందుకు రాగానే అరుణాచలంలో మోక్షద్వారం ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. అందరూ మోక్షద్వారం నుంచి బయటకు వస్తున్నారు. అరుణాచలం నుంచి శివయ్య ఆజ్ఞ నాకు ఇంకా రాలేదు, అందుకే ఇప్పటివరకు చేసిన పాపాలు పోవాలని ఇక్కడే నేను కూడా మోక్షద్వారం నుంచి బయటకు వచ్చాను. గుడిలో ఎటు చూసినా విగ్రహాలే కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ కొందరి దేవుళ్ళ పేర్లు కూడా తెలియలేదు. కొంచెం ముందుకు రాగానే గణపతి సప్తమాతృకలు దర్శనమిస్తారు. సప్తమాతృకలు ఎవరు అంటే బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరు త్రిమూర్తుల శక్తుల నుంచి ఉద్భవించారు. అలా ముందుకు రాగానే వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. ధర్మపురిలో అద్దాల మండపం ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. ఫ్రీ టోకెన్ తీసుకొని అన్నదానం స్వీకరించవచ్చు. వీలైతే మీరు గుడికి తోచిన సహాయం కూడా చేయవచ్చు. ఫైనల్గా చిన్న అరుణాచలం దర్శించుకున్నాను. వీలైతే మీరు కూడా వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.